అమలాపురం ఖరీఫ్ 2025-26 సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 17వ తేదీ వరకు కోనసీమ జిల్లాలో 56,827 మంది రైతుల నుండి 665 కోట్ల విలువ గల 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించి జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ధాన్యం సేకరిస్తూ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించిందని, ఇప్పటికే 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 6,503 కోట్లు 55,486 మంది రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ధాన్యం సొమ్ములు చెల్లించడం జరిగిందన్నారు. దాదాపుగా 98.5% నిధులు 24 గంటల్లోపే చెల్లించడం జరిగిందన్నారు. మిగిలిన ధాన్యం సొమ్ములను నేడు తదుపరి బ్యాంక్ బ్యాచ్ నందు ప్రాసెస్ చేయడం జరిగిందన్నారు. రైతు సోదరులకు మద్దతు ధర అందించడం కొరకు ఎంతో నిబద్ధతతో కూడిన పటిష్ట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఖరీఫ్ 2025-26 సీజన్లో ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈనాటికి 17 డిసెంబర్ 2025 ఈనాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 56,827 రైతుల వద్ద నుండి 664 కోట్ల విలువ గల 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యమును సేకరించడం జరిగింది. మనకి ఇచ్చిన టార్గెట్ 3,50,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు దాకా మన ఆల్రెడీ 2,80,000 మెట్రిక్ టన్స్ ఈ 17 డిసెంబర్ నాటికే మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 652 కోట్ల రూపాయలు 55,048 రైతులకు చెల్లించడం జరిగింది. 98% చెల్లింపులు 24 గంటల లోపే చెల్లించడం జరిగింది. మిగిలిన 12.25 కోట్ల రూపాయలు ఈరోజు తదుపరి బ్యాంక్ బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు మద్దతు ధర అందించడం కొరకు ఎంతో నిబద్ధతతో కూడిన ఏర్పాట్లు అనగా 96,42,000 గోని సంచులు, 2,282 రావణ వాహనాలు మరియు 5,430 తార్పాలిన్స్ అందించడం జరిగింది. రైతులకు వారి ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24/7 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ 8309432487 మరియు 9441692275ను సంప్రదించి ప్రభుత్వము నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు 24 గంటలలోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధర పొందగలరు. జిల్లాలో 204 ధాన్యము సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కానుక రైతులు ఈ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ధరలను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు మీ ధాన్యంను విక్రయించి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యము సేకరణ కేంద్రాల ద్వారా మీ ధాన్యము అమ్ముకోవాల్సిందిగా తెలియచేస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. మెట్రిక్ టన్స్ తీసుకోవాల్సింది ఉంది. ప్రతి మండలికి కూడా సరిపోవాల్సిన టార్గెట్ మనం ఆల్రెడీ ఇచ్చాము. సో ఏ మండల్లో కూడా ఎక్కడ ఆర్ఎస్కేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఆర్ఎస్కేలో ఎక్కువ ధాన్యం వచ్చింది వాళ్ళకి ఏదైనా అడ్జస్ట్ చేయాలన్నా కూడా ఇమ్మీడియట్గా మనం చేస్తున్నాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ కూడా 3 షిఫ్ట్ పెట్టాం. అంటే 24 గంటలు పెట్టాం. 2 షిఫ్ట్ మాత్రం కాదు, 3 షిఫ్ట్ పెట్టాం. సో ఏ టైం అయినా ఫార్మర్కి ఏ ఇబ్బంది అయినా ఇమ్మీడియట్గా ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్కి, ఇప్పుడు చెప్పిన కంట్రోల్ రూమ్ నంబర్స్కి అది కూడా పబ్లిష్ చేయండి. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు. అలా ప్రతి ఫార్మర్కి కూడా 24 గంటల లోపలనే వాళ్ళకి ఇమ్మీడియట్గా జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల, ఎఫర్ట్స్ తీసుకున్న వల్ల. అండ్ ఎక్కడైనా లేట్ అయితే వాళ్ళు ఆధార్ కార్డు కానీ ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ కానీ అలాంటివి ఉంటే మాత్రమే 24 గంటలు దాటిపోతుంది. అదర్వైజ్ 24 గంటల్లో కూడా లోపల అయిపోతుంది.
అండ్ అన్ని మన జిల్లాలో ఎక్కడ కూడా గోని సంచులకు ఎక్కడ స్కార్సిటీ లేదు. మనకు జిల్లాకు కావాల్సినది ఎక్కువ 92 lakhs గన్నీస్ మన దగ్గర ఉన్నాయి. అలాగే మన టార్పాలిన్స్ కూడా మనమే ఎక్స్ట్రా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో చెప్పిన 2100 టార్పాలిన్స్ కూడా మనం కొన్నాం. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎఫర్ట్ తీసుకొని 1500 టార్పాలిన్స్ రెడ్ క్రాస్ నుంచి కూడా ఏర్పాటు చేసాం. మళ్ళీ ఈ పీపీసీ కమిషన్ నుంచి కోఆపరేటివ్ ప్యాక్స్ ద్వారా ఇంకా ఒక 2000 టార్పాలిన్స్ కూడా కొన్నాం. ఇదన్నీ కూడా ఆర్ఎస్కేలో ఉంచాం. సో ఏ రైతుకైనా ఎప్పుడైనా టార్పాలిన్స్ కావాలి, వాళ్ళు ఎప్పుడు కూడా అది యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. సో దట్ వేరే రైతులు కూడా అది యూజ్ చేసుకోవడానికి